పల్లి చిక్కీని ఇంట్లోనే పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలో చెప్పబోతున్నానండి. ముందుగా గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక కప్పు దాకా పల్లీలను వేసుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటూ దోరగా వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్ లో తీసుకుని పూర్తిగా చల్లారనిచ్చి వాటి పైన ఉన్నటువంటి పొట్టును తీసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం కూరగాయలు కట్ చేసుకున్నటువంటి చాపింగ్ బోర్డు మీద ఈ విధంగా నెయ్యిని అప్లై చేసేసుకోండి. మీ దగ్గర ఇలాంటి చాపింగ్ బోర్డు లేకపోతే ప్లేట్ ని బోర్లించి అయినా నెయ్యిని అప్లై చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ లోకి తీసుకుని ఈ విధంగా కోర్సుగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి. మరొక గిన్నెలోకి ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి, అలాగే ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నారో అదే కప్పుతో ఒక కప్పు దాకా బెల్లం తురుమును కూడా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటూ ముదురు పాకం వచ్చేదాకా కుక్ చేసేసుకోండి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత నీళ్లు ఉన్నటువంటి గిన్నెలోకి వేయంగానే ఇలా గట్టి పడితే పాకం అనేది పర్ఫెక్ట్ గా వచ్చేసినట్లే. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టినటువంటి ఆ పల్లీల పొడిని కూడా వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసి నెయ్యి రాసుకున్నటువంటి ఆ చాపింగ్ బోర్డ్ లోకి వేసేసుకొని చపాతీ కర్రకి నెయ్యిని అప్లై చేసేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చాకుతో మీకు నచ్చిన షేప్ లో కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా చాకుతో లేపారనుకోండి పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. అంతేనండి పల్లి చిక్కీ